అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల పరామర్శని ఏం చేశాడు? యాంకర్ శ్యామల గారి మీద ఈడీ కేసు ఎందుకు నమోదైంది? తెలుగుదేశం పార్టీ నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో జనాల దగ్గరికి వెళ్తున్నారా లేదా? వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుగుదేశం పార్టీ యాక్టివిస్ట్ శశి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు. వీళ్ళందరూ తొలి అడుగు మంచి ప్రభుత్వం అనే పేరుతోటి ప్రతి ఇంటికి వెళ్తున్నారు. అక్కడ వస్తున్న రెస్పాన్స్ ఏంటి? ఉన్న ఎమ్మెల్యేలందరూ తిరుగుతున్నారా లేదా? ఒకటి, కూటమి ప్రభుత్వం ఒక ప్రిస్టేజ్గా తీసుకొని సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏదైతే జూన్ 12 నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రోజు గుజరాత్లో ఫ్లైట్ యాక్సిడెంట్ వల్ల అది పోస్ట్ పోన్. ఆ తర్వాత ఒక కార్యక్రమం పెట్టుకొని సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం, ఆ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఆ రోజు పాల్గొనడం జరిగింది. ఆ సమావేశంలో ఎవరెవరంటే అధికారులు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, ఈ స్థాయిలో ఉండే వాళ్ళందరూ ఆ మీటింగ్కి రావడం జరిగింది. ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత అక్కడ మీరు అనుకోవచ్చు, ఒక భారీ బహిరంగ సభ పెట్టుకోవచ్చు కదా 1 year అయిన తర్వాత అని. బహిరంగ సభ కాదు. బహిరంగ సభ పెడితే అదేదో వచ్చారో పోయారు అన్నట్టు కాదు. మనం ఒక లైన్ అనేది ఇవ్వాలి. ఆ లైన్ ఏంటంటే మనం సంవత్సరం రోజుల్లో ఏం చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామని ఇక్కడ ఎవరైతే శాఖాధిపతులు, డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఉన్నారో వాళ్ళకి కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాలు ఏం జరిగిందనేది చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఒక క్లోజ్డ్ మీటింగ్ లా పెట్టుకొని దాంట్లో 1.5 నుంచి 2 గంటల సేపు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చి ఏం చేస్తాం, రాష్ట్రం యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడి నుంచి మనం ఎక్కడికి తీసుకొని వచ్చాం, ఏ విధంగా అభివృద్ధి చేశాం రాష్ట్రాన్ని, ఇన్నేళ్ళు అప్పుల కుప్పల నుంచి ఎలా బయటపడుతూ ఉన్నాం, రేపు రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాం, సంక్షేమ ఫలాలు ఎలా ఇస్తాం, అదేవిధంగా సంస్కరణలు ఎలా ఇస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన పాలసీల వల్ల ఒకప్పుడు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకపోతే సంవత్సరం రోజుల్లో 32 పాలసీలు ఎలా తీసుకొని వచ్చాం. అదే కాకుండా శ్వేతపత్రాలు ప్రజల ముందు ఎలా పెట్టాం, శాసనసభలో బూతులు లేకుండా శాసనసభ ఎలా నిర్వహించుకున్నాం. ఈ రోజు అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఆ పరిశ్రమల్ని ఎక్కడ పెట్టాలి రాష్ట్రంలో? ఈ రోజు ఉత్తరాంధ్రలో ఒక టైప్ ఆఫ్ పరిస్థితులు ఉంటాయి, రాయలసీమలో ఒక టైప్ ఆఫ్ పరిస్థితులు ఉంటాయి, గోదావరి జిల్లాలో ఒక పరిస్థితి ఉంటుంది, గుంటూరు, కృష్ణా జిల్లా, ప్రకాశం ఈ జిల్లాలో ఒక పరిస్థితి. ఈ పరిస్థితులకు అనుగుణంగా మనకు వచ్చే పరిశ్రమల్ని ఎలా మ్యాపింగ్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పి, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులని ఇప్పుడు వరకు ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు వచ్చింది, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయితే మనకు వచ్చే పరిశ్రమలకు కావచ్చు, మన ప్రజలకు కావచ్చు, ఏ విధంగా మనం ఉపయోగించుకోగలుగుతాం అనేది, ఇవన్నీ ఒక ప్లానింగ్ ప్రకారంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏవేవి సమస్యలు గ్రీవియన్స్ ద్వారా ఎన్ని సాల్వ్ చేసాం, ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం, మీరు ఏ విధంగా జనాలకు చెప్పాలి, మీరు మీ శాఖల్లో ఏ విధంగా ప్రోగ్రెస్ పెంచుకోవాలి, అన్ని ఒక నిర్మాణాత్మకంగా చర్చ జరిపి వాళ్ళని చైతన్యం చేసి, అదేవిధంగా వాళ్ళు ఏం చేయాలి ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సుపరిపాలనలు, ఇది ఇంటింటికి సుపరిపాలన అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మనం వెళ్ళాలని, అది ఓన్లీ పార్టీ కార్యక్రమం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళంతా వచ్చి వాళ్ళు కూడా ఆ రోజు పార్టీ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారు, పార్లమెంట్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, వీళ్ళవరకు పిలిపించి వీళ్ళకి కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. మనం సంవత్సరం రోజుల్లో ఏం చేసాం, ఎన్ని హామీలు నెరవేర్చాం, ఇది మన పైన ప్రజల్లో ఏముంది, ప్రజలకు ఇంకా ఏం కావాలి, మనం ఎంతవరకు చేసాం, ప్రతి ఒక్కరు ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి మనం ఏం చేసామో చెప్పండి అని చెప్తే ప్రతి ఒక్కరు పార్టీలో ఉండే స్ట్రక్చర్ మొత్తం కదిలింది. ఏంటి, పార్టీలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు. దాంట్లో చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం ఆయన నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో వెళ్ళారు. ఆ రోజు చూస్తే ఆయన కూడా రాత్రి 11:30 వరకు సాక్షాత్తు ప్రజల మధ్య, ఆ రోజు సాయంత్రం 6 గంటలకో 7 గంటలకో స్టార్ట్ అయిన ప్రోగ్రాం రాత్రి 11 గంటల వరకు ఒక 30-40 ఇల్లు తిరిగే తాలికి, అంటే ఒక ఊర్లో మెయిన్ తిరిగే తాలికి, అంటే అక్కడ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. తిరగడం అంటే ఏదో పోయి పాంప్లెట్ ఇచ్చేసి వచ్చేయడం అని కాదు. ఆ ఇంట్లో కూర్చొని వాళ్ళని అడిగి తెలుసుకొని ఏం చేస్తున్నాం, ఎలా కావాలి, మీ పరిస్థితి ఏంటి, మీకు మేము ఈ ద్వారా చేసాం, మీకు ఇంకా ఏమన్నా అవసరాలు ఉన్నాయా, మేము తీరుస్తాం, మీరు మీ పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళ పిల్లల్ని పిలిచి మీ లక్ష్యాలు ఏంటి, ఎలా వెళ్తారు అని ఒక గైడ్ చేసి, ఒక ఇంటి పెద్దలాగా అందరికీ ఒక భరోసానిచ్చి బయటికి రావడం. అదేవిధంగా లోకేష్ గారు కూడా మంగళగిరి నియోజకవర్గంలో సేమ్ ఆయన ఒక 4 నుంచి 5 గంటల సేపు అదే నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన కూడా అక్కడ ఉండే వాళ్ళందరిని అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా వాళ్ళు ఎందుకు వెళ్ళింది, మేము కూడా సేవకులమే, మేము పని చేస్తాం, మీరు పని చేయండి అని ఒక మెసేజ్. దాన్ని చూసి ప్రతి ఒక్కరు ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు గడప గడపకు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. ఇంటింటికి వెళ్తూ ఉంటే మనం చూస్తే నిన్న పులివెందుల నియోజకవర్గంలో రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు కడప జిల్లా కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా ఆయన వెళ్తే అక్కడ కూడా పులివెందుల వేంపల్లె మండలంలో అడుగుతూ ఉంటే ఎలా ఉందమ్మా పరిపాలన అంటే గతం కన్నా బాగుందంటే, అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే గతం కంటే బాగుంది సార్, తల్లికి వందనం అందరికి వస్తూ ఉంది సార్,
ఈ విధంగా అని చెప్పి చెప్పారు. అంటే మీరు అర్థం చేసుకోండి, పులివెందుల ఎమ్మెల్యే నేడెవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన అసెంబ్లీకి వస్తున్నాడా? రావటం లేదు. ప్రజాసం పట్టించుకుంటున్నాడా? పట్టించుకోవటం లేదు. కానీ అక్కడ ప్రజలు కూడా ఏమంటున్నారు? కూటమి పరిపాలన అద్భుతంగా ఉంది అంటున్నారు. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, కూటమి పరిపాలన ఎంత అద్భుతంగా ఉంది. ఈవెన్ పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళకి, అక్కడ ఉండే ప్రజలే. ఇప్పుడు ఆయనకున్న పోస్ట్ కూడా అదే కదా, పులివెందుల ఎమ్మెల్యే గారు. ఆయన ఇప్పుడు అక్కడ బాగుందంటే అర్థం ఏంటి? ఆయన పనితీరు బాగలేదని అక్కడ నియోజకవర్గ ప్రజలే చెప్తున్నారు. మా ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు పట్టించుకుంటున్నారయ్యా, మీకు కృతజ్ఞతలు అని చెప్పి అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ప్రజలతో ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలోని సుపరిపాలన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందంటే ఇంకా రాష్ట్రం అంతా ఆటోమేటిక్ గా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మహానాడు లాంటిదే కడప జిల్లాలో పెట్టి సక్సెస్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. మహానాడు కావాలని కడప జిల్లాలో పెట్టారా లేకపోతే ఏంటి? ఒకటి, మహానాడు కడప జిల్లాలో పెట్టడానికి లోకేష్ గారు గతంలో ఒక మాట అన్నారు. ఏమనంటే మన కార్యకర్తలు రాష్ట్రం అంతా చూడాలి, రాష్ట్రంలో ఉండే పరిస్థితులు అంతా అలుచుకోవాలి. మనం ఒకప్పుడైతే హైదరాబాద్లో, మళ్ళీ ఆ తర్వాత వరంగల్లో, మళ్ళీ ఆ తర్వాత వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇవి రెగ్యులర్ ప్లేసెస్. అలా కాదు, ప్రతి జిల్లాలో మన నాయకత్వాన్ని, కొత్త నాయకత్వాన్ని ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే అవకాశాలు ఇస్తే ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారు. అందుకని ఏంటంటే మనం రాజమండ్రిలో పెట్టాం, గ్రాండ్ సక్సెస్ అయింది. ఒంగోలులో పెట్టాం, గ్రాండ్ సక్సెస్ అయింది. తిరుపతిలో ఒకప్పుడు అధికారం గ్రాండ్ సక్సెస్, వైజాగ్ గ్రాండ్ సక్సెస్, విజయవాడ గ్రాండ్ సక్సెస్, హైదరాబాద్ అప్పుడు గండిపేటలో అప్పుడు గ్రాండ్ సక్సెస్లు అయ్యాయి, వరంగల్ అవి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. మనం ఏంటంటే ఒక కొత్త ప్రయోగం చేద్దాం, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం ఇద్దాం, ఒక్కొక్క జిల్లాకి అన్నట్టు. ఈసారి మనం గెలిచాం అఖండ మెజారిటీతో. కడప జిల్లాలో ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారు. ఎందుకంటే 2004 తర్వాత అత్యధికంగా 20 ఏళ్ల తర్వాత కడప జిల్లాలో ఇంత మెజారిటీ రావడం, ఎక్కువ సీట్లు వచ్చినాయి, 10 స్థానాలకి 7 స్థానాలు. అందుకని అక్కడ జిల్లా ప్రజలకి చెప్పారు, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు, గతంలో 2018 అప్పుడు అధికారంలో ఉండేటప్పుడే మహానాడు ఈసారి ఇక్కడ పెట్టండి అని అక్కడ పార్టీ వాళ్ళు అడిగితే మీరు మంచి సీట్లు గెలిపేయండి, నేను ఖచ్చితంగా ఇక్కడ పెడతాను అన్నారు. ఆ మాట ప్రకారంగానే ఇక్కడ లోకేష్ గారు కూడా ఏంది కొత్తగా ఇక్కడ చేయాలి. ప్రత్యర్థులు కంచుకోట, ఎక్కడైనా మనం ప్రజలకు మంచి చేస్తే ఎవరైనా ఆదరిస్తారు. వీళ్ళ కంచుకోట వాళ్ళ కంచుకోట అని లేదు. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం లాంటి దాన్ని నేను బద్దలు కూడా గెలిచాను. ప్రతి ఒక్కరూ అది మనం చేయగలిగితే అందుకే కడపలో పెడదాం అన్నారు. కడపలో పెట్టారు, లక్షలుగా తండోపతండాలుగా వచ్చారు. అసలు గ్రాండ్ సక్సెస్. జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ పెట్టినా అంత సక్సెస్ అవుతుందో అవదో తెలియదు, కానీ కడపలో తెలుగుదేశం పార్టీ అంత సక్సెస్ అయింది. బస్సులు లేకుండా, జనాలు తరలింపు లేకుండా అంతమంది వచ్చారు. అవును, ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరిగింది కదా, ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన జరిగిందా? లేదు. ప్రతి ఒక్కరికి భోజనాలు కూడా ఎలా పెట్టారు? అవును, భోజనాలు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత పెళ్లిలో ఎలా పెడతారు అలాగే పెట్టి అందరినీ బాగా చూసుకున్నారు. అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు పాజిటివ్ ఫీడ్బ్యాక్, సాటిస్ఫాక్టరీగా వెళ్ళారు. రాష్ట్రం అంతా వాళ్ళ ఒక ఉత్తేజంతో ఈరోజు చెప్పారు, ఏమని? కడపకి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఎక్కడో వస్తారు, కడపలోనే మేము ఆ మహానాడు చేసాం, జగన్ పని ఏముందబ్బా, అయిపోయింది, ఇంకేం జగన్ ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళైనా లేవలేడు అట్టుంది. ఇప్పుడు ఆ పక్క నుంచి ఎక్కడి నుంచో ఇప్పుడు రాయలసీమ సైడ్ అంటే ఈ చిత్తూరు, తిరుపతి, ఈ కడప, అనంతపూరు, కర్నూలు, నంద్యాల వీళ్ళంటే దగ్గరగా చూస్తుంటారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి, వైజాగ్, విజయనగరం నుంచి ఎట్టు వచ్చిన వాళ్ళు కడపలో ఏముందిరా అసలు తెలుగుదేశం ఫాలో అయ్యి మనం ఇక్కడ ఏడుగా పులివెందులు కూడా గెలుస్తామేమో అన్నంత ఊపు వచ్చింది. యాక్చువల్లీ పులివెందుల్లో పెట్టాలనుకున్నారు. పులివెందుల్లో ఏంటంటే అక్కడ వచ్చే చాలా మంది రాష్ట్రం నుంచి వస్తే వాళ్ళకి అకామిడేషన్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అక్కడ కడప నుంచి రావాలంటే అది ఒక 40-50 కిలోమీటర్ల పైన పడుతుంది, అకామిడేషన్ కొంచెం కష్టం అవుతుందని కడపలో పెట్టాం. కడపలో గ్రాండ్ సక్సెస్. అసలు ఈవెన్ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడన్నా మహానాడుల గురించి మాట్లాడాల్సి వస్తే జగన్ అడ్డా, ఇంకా జగన్ అడ్డా లేదు, ఇంకేమీ లేదు. ఎందుకంటే జగన్ పరిస్థితి అయిపోయింది. అది తెలుగుదేశం పార్టీ అడ్డా, కడప గడ్డ, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డా. రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండేటప్పుడు కడప జిల్లాలో 11 స్థానాలు ఉంటే ఆ రోజు 9 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది 99లో. ఇంకా రాజశేఖర్ రెడ్డి చరిత్ర, వీళ్ళంతా రాజశేఖర్ రెడ్డి డబ్బాలు కొడతారు. ఏంటంటే ఇప్పుడుండే పిల్ల బ్యాచ్ చాలా మందికి ఏంటంటే సబ్జెక్ట్ తెలియదు, వాళ్ళు ఏదో రాజశేఖర్ రెడ్డి ఏదో తోముతుంటారు. బేసిక్ గా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు డబ్బాలు కొడుతున్నారంటే దాని వెనక పెద్ద నేరేషన్ బిల్డ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఊరికి ఒక 4 విగ్రహాలు పెట్టండి అని చెప్పి. నేను ఇంకొకటి, మీరు విగ్రహాల గురించి చెప్పారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను, ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను కడపలో మహానాడికి నేను కూడా వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఒక ఆటోలో వెళ్తూ ఉంటే, నార్మల్గా నైట్ ఎప్పుడో భోజనం చేయడానికి ఊరికే ఆ ఏరియాస్లో తిరుగుతుంటే ఒక ఆటో ఎక్కితే నాతో పాటు ఉండే ఒక వ్యక్తి అన్నాడు ఆటో డ్రైవర్తో, ఎక్కడ పడినా రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉన్నాయి ఏంటన్నా అని అంటే వాళ్ళు అన్నారు, దిష్టి బొమ్మలు ఉంటాయి కదా, ఆ విధంగా ఈ కడపకి దిష్టి తగలకూడదని రాజశేఖర రెడ్డి బొమ్మలు పెట్టినారు. అప్పుడు వాళ్ళు డబ్బులతో అక్రమ సంపాదనతో ఏం చేసింది ఏం లేదు ఈ కడపకి రాజశేఖర రెడ్డి అని చెప్పి ఆటో డ్రైవర్లు అన్నారు ప్రత్యక్షంగా. అంటే మేము ఎవరో వాళ్ళకి తెలియదు, అంటే వాళ్ళేదో నా పక్కన ఒక వ్యక్తి అంటే ఈ విధంగా అన్నాడు. అంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోండి. ఓకే, డబ్బు అక్రమ సంపాదనది, రాజశేఖర రెడ్డిని ఏదో చూపియాలనే ఉద్దేశంతో
అప్పుడు ఏంటంటే ఈయన రాజకీయ భవిష్యత్తు కోసం రాజశేఖర రెడ్డిని ఏదో చిత్రీకరించడం కోసం ఒక పెయిడ్ ప్రోపగండాతో ఆ రోజు విగ్రహాలు ఇవన్నీ చేశారు. నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి అంత మహానేత అయితే రాజశేఖర రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా 2 సార్లు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా 2 సార్లు చేసినప్పుడు ఎలక్షన్లకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అంటే అధ్యక్షుడిగా అంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, గెలిపించుకున్నారు, ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అదే అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలు పీసీ అధ్యక్షుడిగా అవకాశాలు ఇస్తారు. అదే ఆ అవకాశం రావడమే చాలా గొప్పగా భావిస్తారు. అలాంటిది పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న 2 సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. రాజశేఖర రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా లేని సమయంలో గెలిచింది. డిఎస్ గారు ఉన్నారు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? రాజశేఖర రెడ్డి ఎవరో తెచ్చిన అధికారాన్ని ఆయన కూర్చున్నాడు లాబింగ్లు చేసి. ఈ రోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మగాళ్ళలాగా ఆయన ఏం చేశాడు? ఆయనే పీసీసీ అధ్యక్షుడు, గెలిపించుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి ఇంకొకటి, రాజశేఖర రెడ్డి అద్భుతమైన పరిపాలన అందుకే ఒకసారి కుటిల రాజకీయం చేసి గెలిచాడు. ఆ రోజు ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చాయో ఓటు చీల్ ఎలా చేశాడు అలా చీలిస్తే రాజశేఖర రెడ్డి గారు జస్ట్ 148, 150 ఆ స్థానాలతో బయటపడ్డాడు. జస్ట్ అదే ఆ పార్టీలు, ఆ చీలికలు, ఇన్ని విభిన్న రాజకీయాలు చేయకపోయానంటే రాజశేఖర రెడ్డి ఆ రోజే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. అవునా కదా? ఇక్కడ చూస్తే రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడు కాదు. ఇదేంటంటే రాజశేఖర రెడ్డి గారు లాంగ్ టర్మ్ పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి హీఈస్ ఎ లీడర్, ఒక పార్టీ లీడర్, రిప్రజెంటెడ్ లీడర్. అంతేగాని ఆయనే చేశాడు ఇంకెవరు చేయలేదన్నట్టు ఒక టైప్ ఆఫ్ మీడియా, ఒక టైప్ ఆఫ్ కొంతమంది చిత్రీకరిస్తుంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆయన అన్ని పక్కన వాళ్ళ ఐడియాలను కాపీ కొట్టేసి నేనే చేశానని చెప్పి అవుట్ని వీళ్ళు డబ్బాలు కొడుతూ ఈ విధంగా అంటారు. స్కాలర్షిప్ అనేది, ఫీజు రియంబర్స్మెంట్ విధానం అనేది గతం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి వచ్చేది. అదే విధంగా అంబులెన్స్ ఐడియా సత్యం రామలింగరాజు గారిది. ఇంకా ఆరోగ్యశ్రీ అది కాంగ్రెస్ పార్టీ ఐడియా. అంటే ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్ని, కాంగ్రెస్ పార్టీ విధానాలు అవి ఆయన ఆ రోజు ఇంప్లిమెంట్ చేశాడు. ఆ పార్టీ ప్రతినిధిగా సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ ప్రతినిధిగా ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. అంతేగాని ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచనలు ఏమీ కాదు అని చెప్తారు మీరు. అంతే కదండి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు అంటారు ఆ తర్వాత ఏమైంది కాంగ్రెస్ పార్టీ అని. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయకపోయానంటే ఆ రోజు కొంచెం కుటిల రాజకీయం అనేది చేయకపోయింటే రన్నింగ్ లోనే ఉంటుంది కదా. ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళే కదా. ఎందుకు? ఆ రోజు రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి, ఇంకా స్కోప్ లేదు కాబట్టి ఏదో ఒక పొలిటికల్ పార్టీలో ఉండాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న వైరంతో ఇంకొక ఆల్టర్నేట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడం తప్పితే వాళ్ళకేం జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం లేదు. బొత్స సత్యనారాయణ గారు ఎన్ని మాట్లాడినారు, ధర్మాన ప్రసాద్ గారు ఎన్ని మాట్లాడినారు, ఇవన్నీ గుర్తు చేసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డిని, విజయమ్మ గారిని విపరీతంగా తిట్టినోళ్లే. వాళ్ళందరినీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన వేసుకొని తిరుగుతున్నారు. ఆయన విలువలు, ఆయన విశ్వసనీయత. ఇంకొకటి మళ్ళీ తెలంగాణలో కూడా ఏదో అని చెప్తారు. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్లతో కొట్టి పంపించారు తెలుసా? అవును, రాళ్లతో కొట్టి పంపించారు. రైల్వే స్టేషన్ లో రాళ్లతో కొట్టి పంపించారు. ఇవన్నీ తెలుసు. ఇవేంటంటే వీళ్ళు తెలియదు అన్నట్టు ఇదేదో ఒక పెయిడ్ మీడియాని పెట్టుకొని దాంతో వాళ్ళే దేవుళ్ళు అయినట్టుగా చిత్రీకరిస్తున్నారు. అదంతా కరెక్ట్ పద్ధతి కాదు. ఏంటంటే ఈ రోజు అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవుతుంది అనుకుంటారు. అబద్ధం అనేది ఎప్పటికీ అబద్ధం. అది 100 సార్లు కాదు, 1000 సార్లు చెప్పినా, 1,00,000 సార్లు చెప్పినా ఏదో ఒక రోజు నిజం బయటపడిన రోజు వాడు అబద్ధాల కోర్రా అంటారు. ఆ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కదా. ఇప్పుడు 151 నుంచి 11కి వచ్చింది. పింక్ డైమండ్ అన్నాడు, 6 లక్షల కోట్ల అవినీతి అన్నాడు, జన్మభూమి కమిటీల్లో కోటాను కోట్ల స్కామ్ జరిగిపోయింది అన్నాడు, ఒక్కటి నిరూపించాలి, 50 కమ్మ డిఎస్పీలు అన్నాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రోపగండానే కదా. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ అసలు ఎందుకు ఎదుర్కోలేకపోయింది ఇదంతా? అంటే ఎదుర్కోలేకపోయింది అని నేను అన్నగాని ఎదుర్కొనింది. కానీ ఏంటంటే ఆ రోజు వాళ్ళు ఉపయోగించిన అస్త్రాలు కావచ్చు. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు వాళ్ళు నమ్మి ఆ రోజు వాళ్ళ చేతిలో ఉన్న మీడియా, వాళ్ళు ఆ రోజున్న సోషల్ మీడియాతో, వాళ్ళు ఆ రోజు పెట్టుకున్న టీముల ద్వారా ఒక అబద్ధాన్ని 100 సార్లు ఎలా చెప్తారు. మీరు చూడండి, పింక్ డైమండ్ అనేది వాళ్ళ పార్టీ గ్రౌండ్ లెవెల్ కాడ నుంచి పై లెవెల్ వరకు అందరితో చెప్పించాడు, నిరూపించాడు లేదు. ఆ విధంగా ఏంటంటే ఒక అబద్ధాన్ని చెప్పాడు. ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తిప్పికొట్టారు. కానీ జనాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మరొక మాట అన్నాడు, ఒక్క అవకాశం. అదేంటంటే మనిషికుండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఎంత పెద్ద పాపాత్ముడైనా కానీ 100 తప్పులు చేసినా 1000 తప్పులు చేసినా ఒక్కసారమ్మా అని అడుక్కుంటే జాలి చూపిస్తారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పైన నాడు జాలి చూపించారు. ఆ జాలితో వచ్చాడు. మళ్ళీ రెండోసారి గులకరాయి డ్రామా అయితే జనాలు నమ్మలా. ఆ గులకరాయి ఆయన ఆ రోజు గులకరాయి కూడా 4 బౌన్సులు అయ్యి ఇద్దరికి ఎలా తగిలింది. ఆ గులకరాయి డ్రామా ఆడారు. ఎవరన్నా నమ్మారా? ప్రజలు ఎలా కొట్టాలో అలా కొట్టారు. ఆ కొట్టిన దాంతో జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడు అనేది వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా అర్థం కాల. అంటే ఏంటి ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనే దానికి ఒకటి అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడైనా కానీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శశి గారు.